ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మనం ఈ మధ్యకాలంలో దత్తాత్రేయ స్వామి గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఆ దత్తనామం స్మరిస్తేనే మనం కోట్లాది దేవతల్ని స్మరించిన పుణ్యం కలుగుతుంది. ఈయన ఒక్క నామం మనం గనక స్మరించడం మొదలు పెడితే మిగతా దేవతల అందరి అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి రకరకాలుగా వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఎందుకు ఆ నామానికి అంత ప్రత్యేకత, అంత విశిష్టత, దాని గురించి వివరించండి. దత్త అంటేనే ఆయన దత్తం చేసేసుకున్నాడు. ఇక దత్త అంటే అత్రి అనసూయలు ఇద్దరు కూడా తపం ఆచరించి, ఎన్నో వేల సంవత్సరాలు తపం ఆచరించి త్రిమూర్తులను భూలోకానికి తీసుకొస్తే వాళ్ళు మనతో ఉంటే ఈ మానవాళికి ఉపయోగపడుతుందని వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపం ఆచరిస్తే త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. అది కూడా అనసూయామాత పాతివ్రత్యం పరీక్షించడానికి వస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలా త్రిమూర్తులు వచ్చినప్పుడు వరము కోరగా ఇచ్చిన వరమే దత్తాత్రేయ జననం. దత్తాత్రేయ జననం అంటేనే త్రిశక్తి, త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలయిక దత్తాత్రేయ స్వామి. అసలు ఆ దత్త అనే నామస్మరణ గురించి మనకి ఏం చెప్తుంది ఈ పురాణము అంటే నేను చెప్తాను. అసలు అశ్వమేధ సహస్రాని మాతాపితృ ప్రపోషణం ఏతత్ సర్వం కృతం దేవ దత్త ఇత్యాక్షరద్వయం అని చెప్తుంది అనమాట. అంటే దత్త నామోచ్చారణ వలన 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, మరియు తల్లిదండ్రులను సేవించిన పుణ్య ఫలము కలుగజేయును ఆ స్తోత్రం. ఇంకా ఉంది, అమితం పోషణం పుణ్యముపకారం తదైవచ ఏతత్సరం కృతం తేవ దత్త ఇత్యాక్షరద్వయం. ఈ రెండు నామం దత్త అనే ఇత్యాక్షర ద్వయం అను నామమును అమితమైన పోషణము, అమితమైన పుణ్యము, అలాగే ఉపకారములు చేసిన పుణ్యఫలాలను కలుగజేస్తుంది. దత్త అని మనం స్మరించడం అందుకే చెప్తాను, జన్మ జన్మల అదృష్టం ఉంటేనే దత్త అనే నామజపము మనం చేయగలము. దత్త అని మన నోట పలకగలము, దత్తాత్రేయుని గురించి తెలుసుకోగలము. అలాగే జగన్నాథం చ గోకర్ణం పాండురంగం తదైవ చ ఏతత్సర్వం కృతం తేవా దత్త ఇత్యాక్షరద్వయం. దత్త అను నామోచ్చారణము చే పూరి జగన్నాథం, గోకర్ణము, పాండురంగము, అలాగే పాండురంగ క్షేత్రము, ఇంకా నారాయణ క్షేత్రాలన్నీ కూడా సేవించగలవారం అవుతాము దత్త అని నామను పలికినచో. అంటే మనం ఏదైతే దోష నివారణకు సంబంధించిన పూజలు చేయించుకునే క్షేత్రాలు ముఖ్యమైనవి ఉన్నాయో ఈ 3, వాటిని దర్శించినంతటి పుణ్యం. అంటే ఒక్కసారి దత్త అని పలికితే కాదు, దాన్ని ఒక అఖండ సాధనగా 1,000,000 సార్లు నువ్వు జపం చేస్తే స్వామి నిన్ను ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. అలా మీరు ఎన్నిసార్లు చేసి ఉంటారు? చాలా. ఎప్పుడు స్వామివారి ఆరాధనలో సేవలోనే ఉంటాను. అందుకే నన్ను ఆయన తిప్పని చోటు లేదు. అసలు ఆయన ఎక్కడెక్కడ నడయాడారో ఆ ప్రదేశాలన్నీ కూడా చూపిస్తున్నారు. ప్రతి నెల గానగాపురం వెళ్తున్నాను, ప్రతి నెల గోకర్ణం వెళ్తున్నాను, ప్రతి నెల పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాను. అది మనకి డబ్బు ఉంటే వెళ్ళటం కాదు, డబ్బు ఉన్నా యోగం, కళ్ళతో చూసే యోగం, మన పాదాన్ని అక్కడ పెట్టే యోగం స్వామి మనకు కల్పించటం. ఎప్పుడైతే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకున్నానో ఆ సమయం నుంచి, అందులో సిద్ధమంగళ స్తోత్రంలో ఫలితం ఉంటుంది, పారాయణ ఫలితం. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి సిద్ధ పురుషుల దర్శన స్పర్శనాలు కలుగును, పుణ్యక్షేత్రాల సందర్శనాలు కలుగును అని. అలాగే ఎప్పుడైతే ఈ స్తోత్రాన్ని పట్టుకున్నానో విజిత, స్వామి పుణ్యక్షేత్రాలు లెక్కలేనని పుణ్యక్షేత్రాలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఆ స్తోత్ర పారాయణం చేయబట్టి? నేను చాలా సంవత్సరాలు చేసి తర్వాత నేను నా ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నాను. గత 3 ఏళ్లగా కంప్లీట్ గా దీనిలోకే వచ్చేసాను. 3 సంవత్సరాల నుంచి ప్రొఫెషన్ ఇంకా అన్ని అయిపోయి కంప్లీట్ గా దత్తాత్రేయ స్వామి ఆరాధనలోనే ఉన్నాను కంప్లీట్ గా. 2011లో బాబా దేవాలయం నిర్మించాను. తర్వాత దత్తపీఠాన్ని 2 సంవత్సరాల క్రితం స్థాపించాను. సూపర్. ఇంకా దత్తనామం గురించి స్వామి ఏం చెప్తున్నారంటే, ఇలాంటి క్షేత్రం తిరిగినే కాకుండా 6 శాస్త్రములు, 18 పురాణాలు,
9 వ్యాకరణాలు కూడా దత్త అనే నామంలో ఇమిడి ఉన్నాయి. అంటే ఆ దత్త అనే నామం యొక్క పవర్ తెలియజేస్తున్నాను నేను. అంటే స్వామి ఏ విధంగా చెప్పారు అని. దత్తాను నామాక్షర ద్వయం చేసినచో, ఎవరైతే దత్త 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 అని నామాక్షర ద్వయం చేస్తారో, చేసినచో ఏకాదశి వ్రతం అష్టాంగ యోగము చేసిన పుణ్యమును పొందును. దత్తనామ జపం చేసిన వాళ్ళకి ఏకాదశి వ్రతం చేసిన ఫలితము, అలాగే అష్టాంగ యోగము చేసిన ఫలితం కూడా స్వామి ఇస్తారు. అలాగే ఈ దత్త అను నామను పలుకువాడు వ్రతములు, నిష్టలు, తపస్సులు, దానములు, సామగానములు చేసిన పుణ్యము కలవాడవుతాడు, కలవాడగును అని చెప్తున్నారు. ఎంత చెప్పినా తక్కువే విజిత. అంత పవర్ ఉంది ఈ దత్త నామంకి. అసలు ఎంత పవర్ అంటే అంత. దత్త అను నామోచ్చారణ చే ముక్తి క్షేత్రము కాశీ, కామాక్షి, తుల్జాదేవి, సిద్ధ దేవతలను భక్తితో సేవించిన పుణ్యము కలవాడగును. అమ్మవారిని భక్తితో, శక్తిపీఠాలు సేవించిన పుణ్యము కలవాడగును. అలాగే దత్త అను నామోచ్చరణము అన్న హోమాదులు, అన్నదానాలు, హోమాదులు, భూదానాదులు, గజ వృషభదానాదులు, వాటన్నిటినీ చేసిన పుణ్యము కలుగువాడగును. ఏవి చేయకున్నా వాటన్నిటిని దానం చేసే తంటివాడు అగును. అది ఎప్పుడు దత్త అనే నామాన్ని మనం 1,000 సార్లు చేసి వీడకుండా అనుక్షణం దత్త 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 అంటాము. అందుకే మనం ఫ్యూచర్ లో దత్తనామ యజ్ఞం పెడదాం. అంటే ఎంతమంది ఎన్నిసార్లు దత్త 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 అని చేశారు, పూర్తిగా దత్తాత్రేయ స్వామి గురించి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇలాంటిది ఒకటి పెట్టి వాళ్ళు కూడా మనకి కమెంట్స్ రూపంలో తెలియచేయచ్చు. తప్పకుండా. నిజంగా బాగుంది ఆలోచన కూడా. అంటే తెలుసో తెలియకో ఎన్నెన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తూనే ఉంటాం. వాటన్నిటికీ ప్రక్షాళన ఇక్కడే జరుగుతోంది ఈ నామం వల్ల అనేది మనకు అర్థమైపోతుంది సింపుల్ గా. ఇప్పుడు ఇన్ని దానాలు, ఇన్ని క్షేత్ర దర్శనాలు, ఇన్ని శాస్త్రాలు, వేదాలు చదివితే వచ్చే ఫలితము, తిరిగితే వచ్చే ఫలితం వస్తుంది అని అంటేనే సింపుల్ గా మనకి అర్థమైపోతుంది. అందరూ ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట కూర్చొని నీకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని పవిత్రంగా నువ్వు స్వామిని నీ హృదయంలో పెట్టుకొని ఎప్పుడైతే దత్త అనే నామజపం చేస్తావో రాత్రి పగళ్ళు లెక్క చేయకుండా దత్త నామంతోనే నీ శరీరం అంతా ఇమిడి ఉంటావో నీకు ఇంతటి ఫలితం దక్కుతుంది. ఓకే, ధన్యవాదాలమ్మా. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమి ఆ